వెజ్ నూడిల్స్ ఇవి మనకు బయట కూడా దొరుకుతాయి. నేను ఒక 2 పీసులు తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్, ఒక ఫుల్ క్యాప్సికమ్ అండ్ కొంచెం క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాసెస్ వచ్చేసేసి ఇది వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, సాల్ట్ అండ్ కారం. ఇక్కడ చూసారంటే వాటరు బాయిలింగ్ పెట్టుకున్నాను అనమాట. వాటర్ బాయిల్ అయితే మనం ఈ నూడిల్స్ అనేవి ఇందులో వేసేసేయాలా. ఆల్రెడీ చూసారంటే వాటర్ బాయిలింగ్కి వస్తున్నాయి. సో నేను ఈ నూడిల్స్ని దీంట్లో వేసేస్తున్నాను. ఒక మనకు 70% కుక్ అయిపోవాలన్నమాట. ఇవి ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. వేసేసి అవి బాగా బాయిల్ అవ్వాలి. ఒక 70% కుక్ అవ్వాలా. మరో పక్కన ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది మొత్తం అంతా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను నేను. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా వెజ్జెస్ అన్నీ వేసేసుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిగతా వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి. ఇది మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే. ఈ పక్క చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ నూడిల్స్ కుక్ అయిపోయినాయి. మీకు ఇట్లా ఒకటి పట్టుకొని చూపిస్తాను. ఇట్లా అన్నామంటే కట్ అయిపోతుంది, చూసారా? ఇట్లా అన్నామంటే కట్ అయిపోయింది అంటే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక జల్లె గిన్నెలోకి ఇవి షిఫ్ట్ చేసుకుందాము. ఆయిల్ ఎందుకు వేసానంటే అవి మొత్తం విడివిడిగా అయిపోతాయి అన్నమాట, అతుక్కోకుండా. స్టవ్ ఆపేసాను. ఇవి ఒక జల్లె గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇవి ట్యాప్ కింద పెట్టి మొత్తం ఇట్లా చల్లనీళ్ళన్నీ తిప్పుకోవాలన్నమాట. అట్లనే పెట్టేసామంటే వేడికి మొత్తం అన్నీ అతుక్కపోతాయి. ఇట్లా ఒక దాంట్లోకి అంత వాటర్ అంతా ఇట్లా చేసేసేసుకొని దీన్ని ఇట్లా అనుకున్నామంటే మనకు కొంచెం పొడి పొడిగా అవుతాయి అన్నమాట. చూసారా ఎంత బాగా పొడి పొడిగా వస్తున్నాయో. ఇట్లా అన్నీ ఒకేసారి ఇలా అనుకున్నామంటే బాగా పొడి పొడిగా అవుతాయి. కింద వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో క్యారెట్, క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ అన్నీ వేసేసి సార్ట్ అవుట్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, హై ఫ్లేమ్ మీదనే. అన్నీ మనం బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను అనమాట నేను. వేసుకున్న వెజీస్ అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. అన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ కుక్ చేద్దాం దీనిలను. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. మూత తీసి చూసి ఒకసారి బాగా అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు పెప్పర్ పౌడర్, కారం, సాల్ట్ ఒక స్పూనే వేసాను. గరం మసాలా 1/4 అన్నమాట. అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మసాలాలన్నీ బాగా అన్నీ పట్టేస్తాయి అన్నమాట. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ కుక్ చేద్దాము దీనిలను. ఒకసారి మూత తీసి చూద్దాము. మసాలాలన్నీ బాగా పట్టేసాయి. ఇప్పుడు దీంట్లో సాసెస్ యాడ్ చేసుకుందాం.
1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసేసి మిక్స్ చేసుకున్నాను. సాసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 1 మినిట్ అలాగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నాను. బాగా టాస్ చేసుకోవాలని. అంతా టాస్ చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ టాస్ చేసుకుంటే అంతే, వెజ్ నూడిల్స్ రెడీ అన్నమాట. అంతే, ఒకసారి టాస్ చేసుకున్నాను అన్నమాట. కొత్తిమీర వేసేసుకొని టాస్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం అన్నమాట. సో అంతే, వేడివేడిగా అంతే ఈ వెజ్ నూడిల్స్ రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. మరి నెక్స్ట్ టైం ఎగ్ నూడిల్స్తో వస్తాను మళ్ళీ మీకోసం ముందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.